హాయ్ నాగ్. హలో బాలయ్య. నీకు ఏజీ పెరుగుతుందే కానీ అసలు గ్లామర్ తగ్గడం లేదు. 20 ఏళ్ల క్రితం అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నేను అలాగే ఉన్నా కానీ హిట్స్ లేవు. నువ్వు గ్లామర్తో పాటు హిట్స్ మీద హిట్స్ కొడుతున్నావు. నేను ఎన్ని హిట్స్ కొడితే ఏం లాభం నాగ్? నీకులాగా అన్నమయ్య సినిమా ఒకటి ఉంటే చాలు చరిత్రలో నిలిచిపోవడానికి. నిజంగా అన్నమయ్య సినిమా చేయటం నా అదృష్టం బాలయ్య. అసలు అంతకు ముందు దొరస్వామి రాజు నిర్మాతగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో కరోనా బుల్లోడు కదా తీసింది మీ కాంబినేషన్లో. అవును బాలయ్య, అందులో నాది మంచి మాస్ పాత్ర. అంత మాస్ పాత్ర చేసిన తర్వాత ఇలా భక్తిరస సినిమా చేయాలనుకోవడం మీ కాంబినేషన్లో అది నిజంగా దైవ సంకల్పమే. అవును బాలయ్య, అన్నమయ్య సినిమాకు అసలు నేను సెట్ అవుతానా అని చాలా మంది అనుకున్నారు. చాలా మందిలో నేను కూడా ఉన్నాలే నాగ్. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అంచనాలు తిరగేశారు మీరు. నేను కూడా అంత హిట్ అవుతుందని అనుకోలేదు బాలయ్య. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పాత్ర అంటే గుర్తొచ్చేది నాన్నగారు. అలాంటి పాత్రను సుమన్ చేసి మెప్పించాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని చూసినట్లే ఉంది ఆ పాత్రను చూస్తుంటే. మొదట వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం మా నిర్మాతలు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళారు. అవునా? నాకే విషయం తెలియదే. మరి ఆయన ఎందుకు చేయలేదు? నేను రిటైర్డ్ అయిపోయాను, సినిమాలు చేయడం మానేశాను, ఇక నేను ఏ పాత్ర చేయను అని ఆయన కరాఖండిగా చెప్పేశారు. ఆహా, అలాగా. ఆ అదృష్టం మన సుమన్కి వరించింది. ఆ సుమన్ పాత్రకి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం కూడా ఇంకా అద్భుతం. సినిమాలో పాటలన్నీ అద్భుతం. నేను కూడా పొద్దున్న లేవగానే అన్నమయ్య పాటలే పెట్టుకుంటాను. కీరవాణి గారు ఆ సంగీతాన్ని చాలా అద్భుతంగా మలిచారు. ఆదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ ఒకటేమిటి, సినిమాలో పాటలన్నీ సూపరే. హీరోయిన్స్ కూడా దాదాపు 5 ఉన్నారు కదా. ఎవరు? రమ్యకృష్ణ, కస్తూరి, భానుప్రియ, రోజా, అలాగే శ్రీకన్య. ఒక సినిమాలో 5 హీరోయిన్లు అంటే దాదాపు అది కూడా మంచి రికార్డే బాలయ్య. అసలు ఆ సినిమా రిలీజ్ కి ముందు మీ ఫ్యాన్స్ ఏమనుకున్నారు? వాళ్ళకి అసలు నమ్మకమే లేదు. ఏదో నా సినిమా రిలీజ్ అయింది కదా అని వెళ్ళారు. సినిమా చూసిన తర్వాత ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. క్లైమాక్స్ లో 92 ఏళ్ల వృద్ధుడిగా నువ్వు చేసిన యాక్టింగ్ అబ్బా అద్భుతం నాగ్. నాలోని అసలు నటుడిని బయటికి రప్పించాడు రాఘవేంద్రరావు. నిజమే నాగ్. అవును, సినిమా షూటు ఆ టెంపుల్ అది ఎక్కడ? తిరుమలలో తీశారా? లేదు బాలయ్య, అప్పుడు తిరుమలలో మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్లో టెంపుల్ సెట్ వేశాం. ఓహో, అలాగా. అవును, డైలాగ్స్ రాసింది భారవి గారు కదూ? అవును, జేకే భారవి గారు అద్భుతమైన డైలాగ్స్ రాసి సినిమా విజయంలో ఆయన కూడా ఒక భాగమయ్యారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక టాక్ అంతగా వచ్చినట్లేదుగా నాకు. భక్తి సినిమా అని డిస్ట్రిబ్యూటర్లు సినిమాని తీసుకోలేదు. తక్కువ రేటుకి అడిగితే ప్రొడ్యూసర్ దొరస్వామి రాజు తానే రిలీజ్ చేసుకున్నాడు. అవునా? మరి ఆడియన్స్ రెస్పాన్స్? రిలీజ్ రోజు కలెక్షన్ రాలేదు. తర్వాత సినిమా బాగుందని మౌత్ టాక్ రావడంతో జనాలు ఎగబడి ఆ సినిమాని చూసి భారీ హిట్ చేశారు. అదే సమయంలో వసీరాములమ్మ, మన వెంకీ ప్రేమించుకున్నారా సినిమాలు కూడా రిలీజ్ అయినట్లున్నాయి. అవును, ఆ సినిమాలు కూడా మంచి ఊపు మీద ఉన్నాయి. వాటితో పాటే అన్నమయ్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి 1997 టాప్ 10 మూవీస్లో అన్నమయ్య ఒకటిగా నిలిచింది. ఆహా, రియల్లీ గ్రేట్ మెమరీ. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. నాకు ఈ సినిమా గురించి తలుచుకోగానే. నమో వెంకటేశాయ. సరే, చాలా టైం అయింది నాకు. మళ్ళీ కలుద్దాం. ఓకే బాలయ్య, మళ్ళీ కలుద్దాం. నమో వెంకటేశ.